చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నా. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చదవబడుతున్న నీ లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నువ్వు నిలబెట్టావు. నీ చిత్తాన్ని బట్టి సమస్తము జరగడానికి కృప చూపించండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం అంతటిని దూరపరిచి నీ కొరకు ఉన్నతంగా మేము బ్రతికేటట్లుగా దీవించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవిత కాలంలో మనం బ్రతుకుతున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నాకు ఇది ఉంటే నేను బాగుంటాను, నా దగ్గర ఇది లేదు కాబట్టి ఆ ఫలాన్ని ఉంటే నాకు బాగుంటుంది అని మనం ఆలోచిస్తాం. సాధారణంగా మనుషుల యొక్క ఆలోచనలు ఏవేవి మన దగ్గర ఉంటే బాగుంటాయి మనకి అని చెప్పి మనం ఆలోచిస్తామంటే, మొట్టమొదటిగా ఎక్కువ మంది కోరేది ధనాన్ని కోరతారు. ధనం, డబ్బు. డబ్బుంటే నాకు ఇంకా దిగులేముంటుంది, డబ్బుంటే నాకు ఏదైనా కొనుక్కోవచ్చు కదా, ఏదైనా చేయొచ్చు కదా అని, డబ్బు నా దగ్గర ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. అలాగే 3 పూటలు తినడానికి ఆహారం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు. అలాగే ఒక మంచి ఉద్యోగం, బాగా డబ్బులు వచ్చే ఉద్యోగం, పని నాకు ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు. ఇంకా బలగం, నా మీదకి ఎవరైనా తగాదాకు వస్తే నా వైపు సపోర్ట్గా మాట్లాడడానికి కొంతమంది నా దగ్గర ఉంటే, బలగం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు. అంటే మనుషులు నాతో, నా వెనకాల, నా వైపు కొంత సమూహము, కొంత బలగము ఉంటే మంచిది అని అనుకుంటారు. వీటన్నిటిని మించి ఇంకొక విషయం ఏంటంటే, సొంత తెలివి, సొంత జ్ఞానం. కొంతమంది తమ మాటలను, ఆలోచనను, జ్ఞానాన్ని చూసుకొని, నాకు ఈ తెలివి ఉంది కాబట్టి కదా నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఇలా చేయగలుగుతున్నాను, ఎవరినైనా మోసం చేయగలుగుతున్నాను, అబద్ధం చెప్పగలుగుతున్నాను, నా జ్ఞానాన్ని బట్టి కదా ఇంత కూడబెట్టాను అని అనుకుంటుంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనిషి శరీరానికి అవసరమైనవి అవసరమే, కానీ అసలు మనం ఆలోచిస్తే మనల్ని సమస్యల్లో పడకుండా ఆపేది ఏది? అది ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం.
మనం సమస్యల్లో పడకుండా ఉండడం ముఖ్యం. మరి ధనం మనల్ని సమస్యల్లో పడకుండా ఆపుతుందా? ఆహారము మన కాలు జారకుండా ఆపుతుందా? మనుషులు మన ప్రాణం పోకుండా ఆపగలరా? లేదా మన సొంత జ్ఞానం తెలివితేటలు వలన మనం సమస్యలు తెచ్చుకోకుండా ఉన్నామా? భూమి మీద ప్రతి మనిషిని మనం గమనిస్తే సమస్యల్లో పడని మనిషి అంటూ ఉండడు. ఎందుకు పడ్డాడు? బాధల్లో పడని మనిషి అంటూ ఉండడు. ఎందుకు బాధ తెచ్చుకున్నాడు? మరి బుర్ర ఉంది కదా వాడికంటూ సొంత తెలివితేటలు ఉన్నాయి కదా. మరి సొంత తెలివితేటలు ఉండి, ధనం ఉండి, పదవి ఉండి, ఆహారం, బలగం, మనుషులుండి మనిషి ఎందుకు సమస్యల్లో పడుతున్నాడు? దీన్ని మనం ఆలోచించగలిగితే మన దగ్గర ఏముంటే బాగుంటుందో అది ఉంటే మనకు బాగుంటుంది. సహజంగా మానవులుగా మనం ఎలా ఆలోచిస్తామంటే, ఏదైనా అప్పులు ఉన్నాయనుకో, నాకు 1 లక్ష అప్పు ఉందనుకో, లేదా 2 లక్షల అప్పులు ఉందనుకో, నాకు 2 లక్షలు కానీ దొరికితే ఇక ఆ 2 లక్షలు దొరికితే అప్పులన్నీ తీర్చేసేసి ఇంకా అక్కడి నుంచి హాయిగా నేను బతుకుతాను అంటాడు. వస్తుంది అదంతా. 2 లక్షలు దొరుకుతాయి, బాగానే ఉంది, నీ అప్పులన్నీ తీరిపోతాయి. తర్వాత సమస్యలు ఏమి రావా? నువ్వు తెచ్చుకోవా? పోనీ ఈ 2 లక్షల అప్పు చేయకముందు నీకు సమస్యలన్నీ లేవా? లేదా ఈ 2 లక్షల అప్పు చేయకుండా నువ్వు ఉంటే బాగుండేది కదా. చూసారా, మనం ఏదేదో ఆలోచన చేస్తాం, కానీ నిజంగా మన కాలు జారకుండా, కాలు జారడం అంటే ఇక్కడ సమస్యల్లో పడ్డం అని అర్థం. మాట జారుతాం, ఎవరినైనా అనకూడని మాట అంటే సమస్య. ఎవరికైనా చెయ్యకూడని పని చేస్తే సమస్య. నిన్ను ఒక మనిషిని ఏదైనా అనకూడని మాట అనేసి, ఇదిగో ఈ 100 రూపాయలు జేబులో పెట్టుకో అంటే డబ్బు పనిచేయదు అక్కడ. ఎవరన్నా నీ చంపబెట్టి లాగి కొట్టి, ఇదిగో ఈ బిర్యానీ తిను అంటే పనిచేయదు. బాగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. నిజమే, మానవ శరీరం మనకుంది కాబట్టి ఈ శరీరానికి కావలసినవి మనకు కావాలి. ఆహారం కావాలి, ధనము కావాలి, మనుషులు కావాలి. కానీ ఇవి మనల్ని సమస్యల్లో పడకుండా చేయగలిగితే సమస్యల్లో పడకుండా చేయగలిగితే అవి ఉంటే చాలు మనకి. కానీ ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు ధనవంతుల కాడి నుంచి పేదవాళ్ళ వరకు, ధనవంతుల దగ్గర అన్ని ఉన్నా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. పదవి, ఉద్యోగం ఉన్నా వాళ్లకు ఏదో సమస్య ఉంది. ఇక భూమి మీద మనం కోరుకుంటున్నవి మన దగ్గర తెచ్చుకున్నా అవి మన కాలు జారకుండా ఆపగలిగేటివి కావు.
సొలొమోను రాసిన గ్రంథము సామెతలు. సొలొమోను దేవుని యొక్క జ్ఞానము పొందినవాడు. దేవుని యొక్క జ్ఞానము పొందిన సొలొమోను మాటలు ఈరోజు మనం ధ్యానిస్తే మన జీవితానికి చాలా ఉపయోగపడేవి ముందు సంపాదించుకున్నామని అర్థం. ఓకేనా? చూడండి, ఒక విషయం మనం ఆలోచించాం. ధనము, ఆహారము, ఇల్లు, మనుషులు, ఉద్యోగము, ఆరోగ్యం అన్నీ ఉన్నా కాలు జారుతుంది, మనకి నోరు జారుతుంది. అవునా కదా? అంతే కదమ్మా? కాలు జారుతుందా? నోరు జారుతుందా? అదనమాట. అంటే అన్నీ ఉన్నా కూడా మన కాలు జారుతున్నాం కాబట్టి, నోరు జారుతున్నాం కాబట్టి, కాలు జారడం, నోరు జారడం అంటే పాపములో పడ్డం అని అర్థం. పాపములో పడ్డం. పాపములో పడ్డం అంటే సమస్యల్లో పడ్డం అని అర్థం. చూసారా? బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు అసలు సమస్య రాకుండా నన్ను కట్టడి చేసేది, నన్ను కాపాడేది ధనమా, అన్నమా, మనుషుల, ఉద్యోగమా, ఆరోగ్యమా అని ఆలోచన, పరిశీలన చెయ్యని వాళ్ళే సమస్యల్లో పడుతున్నారు. అంత దూరం ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం? అప్పు ఉంటే మన మైండ్ అంతా అప్పు మీదే ఉంటుంది. అనారోగ్యం ఉంటే మన మైండ్ అంతా అనారోగ్యం మీదే ఉంటుంది. అంతా బాగుందనుకో, డబ్బు, ఆరోగ్యం, బలగం అంతా ఉందనుకో, గర్వంతో ఏదైనా చేస్తూ ఉంటాడు. ఓకే? కనుక మన కాలు జారనీయకుండా, సమస్యల్లో పడనీయకుండా ఏదైతే ఉందో అది మనకు కావాలి. ముందు అది కావాలి మనకి. చూద్దాం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. చూసారా? దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా ముందు బిర్యానీ తీసుకో, నా కుమారుడా మంచి బట్టలు కట్టుకో ముందు, నా కుమారుడా డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టుకో ముందు, నా కుమారుడా మంచి కాన్వెంట్ స్కూల్లో చేరిపో, నా కుమారుడా ప్రధానమంత్రి అయిపో అనడం లేదు దేవుడు. నా కుమారుడా నా ఉపదేశము అన్నాడు. ఉపదేశం అంటే ఆయన మాట, ఆయన వాక్యం. ఇదిగో నేను నీకు ఒక దాన్ని నీకు ఇస్తున్నాను. డబ్బు కంటే, అన్నం కంటే, ఆరోగ్యం కంటే, మనుషుల కంటే నిన్ను కాపాడేది, నిన్ను భద్రంగా చేసేది ఒకటి ఇస్తున్నాను. అది నా ఉపదేశం. నా కుమారుడు అంటున్నాడు. అవును, మన తండ్రి దేవుడు కాబట్టి, మనల్ని భద్రంగా చూసుకోవడం ఆయన బాధ్యత కాబట్టి, ముందు మనకి ఏది కావాలో అది ఇస్తే మనం బాగుంటామని దేవుడు అంటున్నాడు. నా కుమారుడా నా ఉపదేశము తీసుకో అంటున్నాడు. నా ఆజ్ఞలు నీ హృదయము లోపల పెట్టుకో అంటున్నాడు. గైకొను అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? డబ్బులు మన దగ్గర పెట్టుకుంటే బాగుంటది, ఉద్యోగం మన దగ్గర ఉంటే బాగుంటది, మనుషులు మన దగ్గర ఉంటే బాగుంటాం అనుకుంటున్నాం. మంచిదే, కానీ ఇవన్నీ కూడా కాలు జారనీయకుండా, సమస్యల్లో పడనీయకుండా ఆపవు. ఏదైతే మనల్ని సమస్యల్లో పడకుండా ఆపుతుందో అది ఇస్తున్నాడు దేవుడు. దాన్ని పెట్టుకోమంటున్నాడు మన దగ్గర. నా మాటలు, నా ఆజ్ఞలు.
ఆజ్ఞ అతిక్రమమే సమస్య. చూసారా, ఏదైతే దేవుని మాట ఉందో ఆ మాట మనం పాటించక మిగతా పనులు చేయడము కాలు జారడము. దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి మిగతా పనులన్నీ చేసి సమస్యల్లో పడి అప్పుడు దేవుని వైపు చూస్తుంటాం. అసలు దేవుడు ముందేమంటున్నాడు? ఫస్ట్ ఏమంటున్నాడు? నా ఉపదేశము మర్చిపోవద్దు అంటున్నాడు. మర్చిపోతే ఏంటి? సమస్యల్లో పడతాం. మర్చిపోయినా సమస్యల్లో పడతాము, నిర్లక్ష్యం చేసినా సమస్యల్లో పడతాము. హృదయము నిండా దేవుని మాటలు మనం నింపుకోపోయినా సమస్యల్లో పడతాం. చూడండి, అన్నం కావాలంటే బియ్యం పెట్టిలో బియ్యం ఉండాలి నిండా, అంతే కదా. ఏదైనా వస్తువు కొనాలంటే జేబు నిండా ఏముండాలా? డబ్బులు ఉండాలా కదా. సమస్యల్లో పడకుండా ఉండాలంటే హృదయము నిండా దేవుని మాట ఉండాలి. దేవుని ఆజ్ఞ మేరకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం అనుకున్న దానికి దేవుడు చెబుతున్న దానికి ఎంత తేడా ఉందో చూడండి. మనం అనుకున్నది ఎలా ఉంటుంది, దేవుడు అనుకుంటున్నది ఏమిస్తుందో చూస్తే 2వ వచనం, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని. ఇది డబ్బా? ఉద్యోగమా? మనుషుల ఆరోగ్యం బలమా? చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, ఏవి మన దగ్గర ఉంటే మనకు మనశ్శాంతి, ఆయుష్, దీర్ఘాయుష్ అంటే దేవుడిచ్చిన పూర్తి సంవత్సరాలు భూమి మీద మనం బతకాలంటే దేవుని యొక్క ఆజ్ఞ ఉపదేశము మనకు కావాలి, మన దగ్గర ఉండాలి. దేవుని యొక్క ఉపదేశం అంట, దేవుని యొక్క మాట అంట, దేవుడు మనకు ఎన్ని సంవత్సరాలైతే ఇచ్చాడో అన్ని సంవత్సరాలను బతికేటట్లు చేస్తుందంట. నిజమే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. దేవుని ఆజ్ఞ తప్పు చేయవద్దు అంటుంది, అంతే కదా, అంతేనా? అంతే. మనకు దేవుడు ఒక దేహాన్ని, శరీరాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దేవుడు అంటాడు మానవుల యొక్క ఆయుష్ సుమారు 70 లేదా 80 సంవత్సరాలు. ఓకేనా? ఈ 70-80 సంవత్సరాల ఆయుష్ కాలంలో ఈ శరీరం ఇక్కడ ఉండవలసి ఉంటుండగా మరి మధ్యలో ఎందుకు చచ్చిపోతున్నారు? కొందరు తమ ఊపిరితిత్తులను తామే చెడగొట్టుకుంటారు. దేనివల్ల? ఊపిరితిత్తులు పాడేది దేనివల్ల? స్మోకింగ్, పొగ తాగడం, ఇంకా మద్యము, గుట్కాలు, బీడీలు, సిగరెట్. దేవుడు అంటాడు నీకు నేను 70-80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. నీ శరీరము 70-80 సంవత్సరాలు భూమి మీద ఉండాలంటే ఇదిగో నేను ఏ ఆజ్ఞలు చెప్పానో ఆ ఆజ్ఞలు నీ మదిలో ఉండాలి. అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, శాంతి వస్తుంది, నువ్వు మంచివాడుగా బతుకుతావు, నీ కాలు జారదు. ఇప్పుడు ఒకడు దేవుడు చెయ్యకూడని పని, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? కాలు జారుతున్నాడు, ఆజ్ఞ మీరుతున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఈ లోకంలో మన ఇష్టానుసారంగా ఏది చేసినా కూడా మనం చాలా కాలం బతుకుతాములే అనుకుంటాం. ఎలా బతుకుతాం? మన దేహాన్ని మనం పాడు చేసుకుంటే
ఎలా బతుకుతాం? దేవునికి కోపం తెప్పిస్తే మన ఆయుష్ అంట, మన పూర్తి ఆయుష్ అంట దేవుని ఆజ్ఞల మీద ఆధారపడి ఉంది. డాక్టర్లకు తెలియని సత్యమేది. చూసారా? డాక్టర్లకు తెలియని సత్యం ఇది. కారణము సృష్టికర్త కంట్రోల్. డాక్టర్ని కూడా బతికించేది దేవుడే. ఒకసారి కావేరిలోనే నాకు కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాను కావేరిలో. సరే, ఓపీ రాపించుకున్నాను. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. గ్యాస్ ట్రబుల్ సమస్య కోసం వెళ్ళాను. ఓపీ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ డాక్టర్లా అంటున్నాడు, రొప్పుతున్నాడు, ఆయాసంతో రొప్పుతున్నాడు ఆయన. నేను ఆయన చూసేసరికి నా రోగం సంగతి మర్చిపోయి ఆయన చూస్తున్నా. నేను ఈయనకే రోగం ఉంది, ఇక ఈయన నా రోగం ఏం బాగా చేస్తాడు అనుకున్నా. అరే అనుకున్నా. చూసారా దేవుని? కాబట్టి దీర్ఘాయుష్షు, ఆరోగ్యము దేవుడిచ్చేది, దేవుని ఆజ్ఞ పాటించుట వలన వచ్చేది. కనుక దీంట్లో ఆత్మ సంబంధమైన విషయాల్లో కొన్నిసార్లు దేవుడు అభివృద్ధి కావడానికి కూడా అనారోగ్యం పెడతాడు, అది వేరే విషయం. ఓకే, మనల్ని కాలు జారనీయకుండా దేవుని వద్ద నుంచి శాపం తగలకుండా ఉంచేది మన హృదయంలో ఉంచుకుంటే, మన దగ్గర ఉంచుకుంటే మనకు ఆరోగ్యము, మేలు, మనశ్శాంతి అంటున్నాడు దేవుడు. చూసారా? ఆలోచన మారుద్దాం. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే, ఇదిగో అది ఉంటే ఇది ఉంటే ఇది ఉంటే వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటే బాగుంటది అనుకుంటున్నాం. కానీ మొట్టమొదటిగా మన కాలు జారనీయకుండా ఉండేటటువంటి వాక్యము, దేవుని ఆజ్ఞ, మాట మన హృదయంలో ఉందనుకో, ఏంటది? ఒక చిన్న 2-3 చెప్తాను, ఉదాహరణకు చెప్తాను, చాలా ఉన్నాయి దేవుడు చెప్పినవి. అబద్ధం చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడంటే, అబద్ధం చెబితే కాలు జారి సమస్యల్లో పడతాం. మన నాలుక ఎప్పుడు కూడా నిజం మాట్లాడుతుంది అనుకో, దేవుడు చూసి సంతోషిస్తుంటాడు. మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాం అనుకో, ఆరోగ్యం ఇవ్వాల్సిందే ఆయనే, ప్రాణం నిలపాల్సిందే ఆయనే, అన్నం పెట్టాల్సిందే ఆయనే, డబ్బులు ఇవ్వాల్సిందే ఆయనే. అధిపతి, సర్వాధికారి దేవుడు. సర్వ సృష్టిని నడిపిస్తున్నవాడు, మన జీవమును, మన ప్రాణమును, మన శరీరమును నడిపిస్తున్నవాడు దేవుడు. ఆయన కంట్రోల్లో అంతా ఉంది. ఆయన మనల్ని బాగా చూసుకోవాలి అంటే ఆయనకిష్టమైన ఆజ్ఞ మన హృదయములో పెట్టుకొని ఉండాలి, పాటించాలి. రహస్యం ఇది. హృదయములో ఎందుకు పెట్టుకోమంటున్నాడు? కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఓకేనా? పక్కన వాళ్ళ దగ్గర పెట్టమంటే ఆ పక్కన మనిషి మన దగ్గర లేడనుకో, ఆ చెప్పే మనిషి మన దగ్గర లేడనుకో, మనకేమీ తెలియదు. అదే మన హృదయములో ఉందనుకో దేవుని వాక్యము, ఒంటరిగా ఉన్నా కూడా లోపల హృదయములో దేవుని వాక్యం ఉంటే దానిని తలపోస్తూ మనము ఆజ్ఞల్లో భద్రంగా మన కాలు జారనీయకుండా, సాతాను మనల్ని పట్టుకోకుండా, చిక్కుల్లో సమస్యల్లో మనం పడకుండా దేవుని వాక్యము హృదయంలో, అమ్మో దేవుడు అబద్ధం చెప్పొద్దు అన్నాడు కదా,
దేవుడు తప్పు చేయొద్దన్నాడు కదా, దేవుడు ప్రార్థన చేయమన్నాడు కదా, దేవుడు తనని నమ్మమన్నాడు కదా. ఈ మాటలన్నీ మన హృదయంలో ఉన్నాయనుకో, మన కాలు జారదు. నిర్లక్ష్యము, అవిశ్వాసము, ఇష్టానుసారమైన జీవితము మన కాలు జారేటట్టు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని కాపాడుతుంటే అప్పులో ఏం చేస్తారు? ఓకే, దేవుడు మనల్ని కాపాడాలి, బ్రతికించాలనుకుంటే అనారోగ్యం ఏం చేస్తుంది? దేవుడు మనల్ని నడిపించాలి, అన్నం పెట్టాలి అనుకుంటే ఏలియాకు కాకుల చేత ఆహారం తెచ్చినట్టుగా మన నోటి దగ్గరికి దేవుడు ఆహారం తీసుకొస్తాడు. ఎందుకు అంటే దేవుడికి నచ్చాలి మనం. ఎందుకు అంటే మనల్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నాడో, మనం ఎవరి అధీనంలో ఉన్నామో ఆయన హృదయానికి మనం నచ్చాలి. ఏమా? ఇంకొక వచనం చదువుదాం, 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనము. చూసారా? దయ, సత్యము ఈ ఎక్కడ దొరుకుతాయమ్మా? శుభం కొట్లో దొరుకుతాయా? మనం శుభమ కొట్లో దొరికేవి మనకుంటే చాలు అనుకుంటున్నాం. ఓకేనా? బ్యాంకులు ఏమైనా దొరుకుతాయా? ఎస్బీఐ బ్యాంకులు ఏమైనా దొరుకుతాయా? దయా సత్యము దొరకవు. దయ దేవుని దయ, సత్యము దేవుని వాక్యం. వాటినట మనం కొంతమంది ఆడవాళ్ళు దండ వేసుకుంటారు. కంఠభూషణం అంటే ఇక్కడ దండలాగా వేసుకుంటారు, అదనమాట. వాక్యమును మనం అలా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు బంగారాలు ఎలా చేతులకి, మెడకి చైన్లు ఎట్లా వేసుకొని తగిలించుకొని ఉంటారు, అలా దేవుని యొక్క వాక్యాన్ని మన దగ్గర ఎల్లప్పుడూ పెట్టుకుంటేనంట, పాటిస్తుంటేనంట, అవి మనల్ని కాలు జారనీయకుండా, సమస్యల్లో పడనీయకుండా చేస్తాయంట. తొట్రుపాటు గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర డబ్బు వచ్చేసింది, మనుషులు ఉన్నారు, బలగం ఉంది, ఉద్యోగం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నా నీ కాలు జారి సమస్యల్లో పడకుండా చూసుకోవాలి. పాయింట్ అది. సౌలుకి దేవుడు రాజును చేశాడు, సౌలుని, కానీ ఆజ్ఞ మీరి సమస్యల్లో పడ్డాడు. దావీదును కూడా దేవుడు రాజును చేశాడు, బాగానే బతికాడు, కానీ బెత్షెబా దగ్గర కాలు జారాడు. చూడు ఒకసారి, కాలు జారాక దావీదు సమస్యల్లో పడ్డాడు. సొలొమోను కూడా, ఇది రాసిన సొలొమోను కూడా దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నంతసేపు బాగున్నాడు, ఆడవాళ్ళ దగ్గర కాలు జారాడు. దెబ్బతిని రాసిన అనుభవంతో రాశాడు ఇవన్నీ కూడా. మరి సొలొమోనుకి బంగారం లేదా, డబ్బు లేదా, అన్నం లేదా, భార్యలు లేరా, ఆరోగ్యం లేదా, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు జారిపడ్డాడు? ఆజ్ఞ అతిక్రమించాడు. ఏ దేవుని మాట అయితే మనల్ని కాపాడుతుందో, ఏ దేవుని మాట అయితే మనల్ని కాలు జారనీయకుండా, సమస్యల్లో పడనీయకుండా చేస్తుందో దాన్ని మీరాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, బిడ్డ, అమ్మా, అయ్యా, నా కుమారుడా, నా బిడ్డ, నా స్వరూపంలో చేసుకున్నా నిన్ను. నీ మేలులు నా బాధ్యత. నువ్వు ఎలా బాగుంటావంటే ఇదిగో నా మాటలే నీకు క్షేమకరములు. ప్రేమ దేవుని బిడ్డలారా, 21వ వచనం నుంచి చదువుదాం. ఫస్ట్ ఇది చదువుదాం. 7వ వచనం నుంచి చదువు. 7వ వచనం చదువు.
నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మిమ్మల్ని నేను అడుగుతున్నా, నా సైడ్ చూడండి అందరూ ఒకసారి. మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీరు ఇలా ఎప్పుడైనా అనుకున్నారా? చూడండి ఒకసారి. నాకు అసలు తెలివే లేదు, నాకు అసలు జ్ఞానమే లేదు, దేవుడు జ్ఞానం నాకు కావాలి అంతే అనుకున్నారా? లేదా ఇది అలా చేస్తే బాగుంటది కదా, అది అలా చేస్తే బాగుంటది కదా అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. చూడండి ఒకసారి. దేవుడు అదే అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. జ్ఞాని అంటే అర్థం ఏంటంటే నాకంతా తెలుసు, ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుండదు అని అంతా తెలిసిన వాడు లాగా మాట్లాడడం జ్ఞాని. దేవుడి కంటే జ్ఞాని ఎవరున్నారు ఇక్కడ? మనిషి తాను ఇది చేస్తే బాగుంటది అని తన సొంత ఆలోచన తీసుకొని చేయడం ఉంది చూసావా, అదే సమస్యల్లో పడడం అంటే. దేవుడు అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. ఇప్పుడు నీకు అర్థం అవుతుంది. కొన్నిసార్లు మనం దెబ్బతిన్నామా తినలేదా? దేవుడు మాట విని దెబ్బతిన్నామా, మన సొంత ఆలోచన పెట్టి దెబ్బతిన్నామా? సొంత ఆలోచన పెట్టి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అంటే నాకంతా తెలుసు అని అనుకోవద్దు అంటున్నాడు. ఎవడైనా నాకు ఇది తెలుసు, ఇలా చేస్తే నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటున్న వాడికి జ్ఞానం లేదని అర్థం. రేపేం జరిగిందో దేవుడికి తెలుసా? మనకు తెలుసా? దేవుడికి తెలుసు. మనుషులు ఏమనుకొని బతుకుతున్నారు చూడండి ఒకసారి. రేపు కూడా నేను ఉంటా, రేపు కూడా నేను అది చేస్తా, రేపు కూడా ఇది చేస్తా. రేపు చేస్తాను అనుకున్న వారు ఈరోజు చనిపోయి ఉన్నారు. జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. మరి ఎట్లా ఏమనుకోవాలి ప్రభువా? నీ మాటే జ్ఞానము, ఆయన మాటే జ్ఞానము. ఆ మాట జ్ఞానమైన మాట, దేవుని మాట మనం తీసుకుంటే మనకు మేలు. ఎందుకు? దేవుని మాట మంచిది కాబట్టి, దేవుని మాట చేయడం అంటే మంచి పని చేయడం కాబట్టి, మంచి పని చేసేవాడు నరకానికి ఎందుకు పోతాడు? సొంత ఆలోచనతో చేసేవాడు సమస్యల్లో పడతాడు. నేనైతే ఉన్న నిజం చెప్తున్నా, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, ఏమి లేదు. బైబిలే, దేవుని మాటే నాకు జ్ఞానం. అందుకే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశము తీసుకో. దేవుని మాట జ్ఞానం. అది ఏ ఇరుకులో, ఏ సమస్యల్లో పడకుండా చేసేది. అది దేవుని మాట నా దగ్గర ఉంటే, ప్రభువా నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా, అయ్యా నీ జ్ఞానము, నీ మాట నా దగ్గర ఉంటే నేను ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నా కాలు జారకుండా ఉంటది. తర్వాత చదువునే అనుకోవద్దు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును సత్తువ కలుగును. చూసారా? ఎముకలకి బాగా బలం కావాలంటే, దేహానికి ఆరోగ్యం కావాలంటే సూత్రము బిర్యానీ కాదు. తినడానికి మనం ఉండాలిగా బిర్యానీ. అర్థమైందా? బిర్యానీ తెచ్చుకున్నావు, మంచి మంచి పెద్ద మొక్కలు తెచ్చుకున్నావు అనుకో, నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ డబ్బు ఉంటే, అన్నం ఉంటే, అది ఉంటే, ఇది ఉంటే నేను బలంగా ఉంటాను అని అనుకుంటున్నావు. రైట్, బాగానే ఉంది.
అది తినడానికి నువ్వు బతుకుండాలి కదా. ప్రాణం ఎక్కడ కొంటావు? ఏ కొట్లో దొరికింది ప్రాణం మనం తినడానికి కదా? కనుక ప్రేమ పెట్టారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే ఆయన ఏం చేయమన్నాడో అది చేయడమే భయము కలిగి ఉండడం. దేవునికి భయపడ్డం. ఆయనకు భయపడితే కాలు జారుతారు. కాలు ఎప్పుడు జారుతుంది? దేవుడు అంటే భయపడని వాడే కాలు జారుతాడు. భక్తి అంటే ఆయన ఏది చేయమన్నాడు అది చేయడం, విధేయత చూపించడం. ఇవంట మన దేహానికి ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువ. సూత్రం ఇది. బాగా ఆలోచిస్తూ రండి. మనల్ని సమస్యల్లో నుంచి విడిపించేది, సమస్య పాపము నుంచి విడిపించేది, అప్పుల నుంచి విడిపించేది, అనారోగ్యం నుంచి విడిపించేది, డబ్బు, ఆహారము, మనుషులు వచ్చేస్తే కాదు, దేవుడు మనకు సహాయం చేస్తే. దేవుని మాట మనల్ని జాగ్రత్త చేస్తుంది. ఇంకో విషయం చెప్తున్నా. మనం ఎలా సమస్యల్లో పడతామంటే, ఎవరైనా ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు అనుకో, ఆ పిల్లోడికి మనం చెప్తున్నాం, ఒరే రోజు చదువుకో, రోజు స్కూల్కి వెళ్ళు, ఈ మంచి పని చేయ చెప్తున్నాం అనుకో, వాడు వినకుండా అట్టాగే ఎదురు తిరిగి మూర్ఖుడైపోయి పెద్దోడైపోయి గౌరవించకుండా తల్లిదండ్రుల్ని ఉంటే వాడిని విడిచిపెట్టేస్తారు తల్లిదండ్రులు. అవునా? అప్పుడు వాడు ఏమవుతాడు? వాడి నాశనానికి వాడే పాత్రుడు అవుతాడు. దేవుడు మాట వినకుండా మొండిగా అవడం కూడా సమస్యల్లో పడ్డా. మన హృదయము మొండిగా ఉండకూడదు. మన హృదయము కఠినంగా ఉండకూడదు. మన హృదయము దేవుడంటే భయపడాలి. మన హృదయము లోపల దేవుని ఆజ్ఞ ఉండాలి, దేవుని నమ్మకం ఉండాలి. ఆయన ఏం చెప్తాడో అది చేస్తూ ఉంటే మన కాళ్ళు జారదు. అమ్మా ఇంకో మాట చదువు. ఇదంతా చేస్తే అదిగా 21 నుంచి చదువు. నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము. చూసారా? బ్యాంకు బుక్ బాగా జాగ్రత్తగా బీరువా లోపల ఉంటుందా? బైబిల్ జాగ్రత్త ఉంటుందమ్మా. బంగారం కమ్మలు, చైన్లు, కమ్మలు, ఆస్తి పట్టాలు జాగ్రత్తగా ఉంటాయి. కానీ బైబిల్, ఇదిగో పోయిన వారం ఎవరో బైబిల్ విడిచిపెట్టారు. వారం దాకా కూడా వాళ్ళకి గుర్తురాలి. మరి ఆ బైబిల్ చదువుతున్నారో, బైబిల్ పక్కన ఉందో లేదో తెలియదు. ఎవరో ఒక బైబిల్ ఉంది అక్కడ. సరే, లోక సంబంధమైనవి మన దగ్గర ఉంటే కాదు మనకు కాపుదల. లెస్సైన జ్ఞానము, లెస్సైన అంటే మంచి జ్ఞానము, మంచి చేసే జ్ఞానము, కాపాడే జ్ఞానము, సమస్యల్లో ఇరుక్కోకుండా ఉండే జ్ఞానము దైవ జ్ఞానము. ఆ దైవ జ్ఞానమును భద్రం చేసుకో, వాక్యాన్ని హృదయములో భద్రం చేసుకో అంటున్నాడు. ఆ వాక్యం మన లోపల ఉంటే మనం భద్రంగా ఉంటాం. తర్వాత వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. మన కంటి ఎదుట ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నామమ్మా? ఇప్పుడు ఎక్కువగా అర్థమైపోయింది కదా, సెల్ ఫోన్. నా కళ్ళ ఎదుటిలో నుంచి అసలు అది పక్కకు పోకూడదు.
అటు వెళ్ళి 5 నిమిషాలు వచ్చి మళ్ళీ కళ్ళు ఎదురు పెట్టుకుంటాం, అటు పోయి మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ కళ్ళు ఎదురు. అసలు టైం అంతా రోజులో 24 గంటల్లో సెల్ ఫోనే మన కళ్ళ ముందు. పోనీ దాంట్లో ఏమన్నా దేవుని వాక్యమా? దేవుని వాక్యము మన కళ్ళ ఎదుట పెట్టుకుంటే జీవం అంట, బ్రతుకు, రక్షణ. దేవుని వాక్యం పాటించి నాశనమైన వారు ఎవ్వరూ లేరు లోకం. ఓకేనా? దేవుని వాక్యము పాటించక సమస్యల్లో పడిన వాడు ఉన్నాడు కానీ, నాశనమైన ఉన్నారు కానీ, ఒక పేరు చెప్పండి, ఇదిగో యేసయ్య చెప్పినట్టు బతికి నాశనం అయిపోయాడు అతను అన్నవాడు ఒక పేరు చెప్పండి. ఉండదు. ఓకేనా? సరే, ముగించుకుందాం త్వరలో. కింద వచ్చిన 23 చదువునాయన. అప్పుడు అంటే ఇక్కడ అప్పుడు అంటే ఎప్పుడు? ఇక్కడ అప్పుడు అన్నాడు కదా, ఎప్పుడు? 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఫస్ట్ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా. అప్పుడు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, నా ఉపదేశమును మరువకము. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చదువు 23. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడూ తొట్టిల్లదు. మళ్ళీ చదువు. దేవుడు లింక్ చేస్తున్నాడు చూడండి. నా ఉపదేశము మరవకుండా ఉంటే, ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మరవకుండా ఉంటే, ఆయన వాక్యము మన హృదయము లోపల దాచుకొని గైకొంటుంటే, అంటే పాటిస్తుంటేనట, అప్పుడు నీ మార్గమున నువ్వు సురక్షితముగా నడిచెదవు. బజార్కి వెళ్తూ ఉన్నావు అనుకో, ఏ లారీ వచ్చి నిన్ను కొట్టదు. పనికి వెళ్తున్నావు అనుకో, ఎవడు వచ్చి నిన్ను ఏం చేయడు, దేవుడు కాపాడుతుంటే. అప్పుడు దేవుని ఆజ్ఞలు గైకొంటుంటే, అప్పుడు నీ పాదాలు తొట్టిల్లకుండా సురక్షితముగా నీ మార్గంలో నువ్వు నడుస్తావు. తాగినోడు ఎట్లా నడుస్తాడమ్మా? రోడ్డు కొలుస్తుంటాడు అనమాట. ఇటు పొడుగు ఎత్తుంది, ఇటు వెడల్పు ఎత్తుంది, అటొక అడుగు ఇటొక అడుగు. పాపం గవర్నమెంట్ వాళ్ళు కూడా అట్లా కొలిసి ఉంటారు కదా, ఎంత పొడుగుందో ఎంత వెడల్పు ఉందో. గవర్నమెంట్ లో కూడా రోడ్డు వేసిన వాళ్ళు కూడా కొలవరు, కానీ వీడు ఇటు పోతుంటాడు అటు పోతుంటాడు, అటు పోతుంటాడు ఇటు పోతుంటాడు. చూసారా? ఏడ పడతాడో తెలియదు, దబా అని పడతాడు బోర్లా. మళ్ళా లేచి నన్ను ఎవరు తోసారు అంటాడు, వాడే పడతాడు. పడి నన్ను ఎవరు తోసారు అంటాడు. మత్తు దారి తప్పిస్తుంది, పాపము కాలు జారేటట్ట చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చదువు 24. పండుకొన్నప్పుడు ఇక్కడ చూడండి, మనం నిద్రపోయేటప్పుడు నాకేమీ సమస్యలు లేవు, హాయిగా నిద్రపోతున్నాను అని పడుకోవడమే ధైర్యం, విశ్వాసం. అలా పడుకుంటున్నావా నువ్వు? భయపడుతూ పడుకుంటున్నావా? ఏమైందో, ఏం జరిగిందో, ఎవరు వస్తారో? దేవుడు అంటున్నాడు, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము, అప్పుడు నువ్వు పడుకునేటప్పుడు కూడా హాయిగా భయము లేకుండా పడుకో. కారణము దేవుడు ఉన్నాడు. కారణము నేను ఆయన ఆజ్ఞలో పాటిస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక యజమాని దగ్గర మీరు పని చేస్తున్నారు అనుకోండి, మంచి యజమాని దగ్గర పని చేస్తున్నారు. పని చేసి సాయంత్రానికల్లా కూలి కోసం ఎదురు చూస్తారు. మంచి యజమాని అయితే సాయంత్రానికి కూలి
ఇచ్చేస్తాడు. నీకేమైనా భయం ఉంటుందా, టెన్షన్ ఉంటుందా పని చేసిన తర్వాత? ఏం రాజా, మంచి యజమాని దగ్గర పని చేసిన తర్వాత సాయంత్రానికి అబ్బాయి ఇతని దగ్గర కూలి దొరికితే దొరకదు, ఇస్తాడు, ఆ టెన్షన్ ఏముండదు. మంచోడు అనుకో, సాయంత్రం పని చేయగానే సాయంత్రం లెక్కలేసేసుకుంటాడు. అతని గురించి లెక్కలేడు. ఈ డబ్బులు వస్తే అది చేయాలా, ఇది చేయాలా, చూసా ఇచ్చేసినట్టే అనుకుంటాడు. అంటే ఏం టెన్షన్ ఉండదు. మరి దేవుడు మంచోడు కదా, చాలా మంచోడు. ఆయన కంటే మంచోడు ఎవడు కూడా ఉండడు. మరి ఆయన పని చేస్తే జీతం దొరికింది. ఆ జీతమే ఈ లోకంలో మనకి ఆత్మరక్షణ, ఆహారము అన్ని కూడా. ఓకేనా? పండుకొన్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారముగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మన కాలు జారకుండా, చిక్కులో పడకుండా, సమస్యల్లో పడకుండా, అప్పుల్లో పడకుండా, రకరకాల సమస్యల్లో పడకుండా ఉండాలి అంటే, మన కాలు తొట్టిల్లకుండా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞ మన దగ్గర ఉండాలి. దేవుని ఆజ్ఞ మనం దాటనంత వరకు మన కాలు బయటికి పడదు. సాతాను వచ్చి ఏబు గురించి దేవుడితో అంటాడు, ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు ఏబుకి కంచేసావుగా. ఏం కని చేశాడు? బంగారుదా, ఇనుదా, వెండిదా? మనం వేసుకున్నామే కంచెలు. అలాంటి కంచె ఏమన్నా దేవుడు వేసాడా? కంచె అనగా దేవుని మాట, దేవుని భయభక్తులే. ఏబు దేవుని యొక్క భయభక్తులను, దేవుని యొక్క మాటలను తన చుట్టూ పెట్టుకున్నాడు, తన హృదయం లోపల పెట్టుకున్నాడు. కాబట్టి వాటిని మేరడం లేదు. కాబట్టి అడుగు బయటపడడం లేదు. అడుగు బయటపడితేనే కదా సాతాను పట్టుకొని లాగేది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? దేని లోపల ఉన్నాం? చర్చి లోపల ఉన్నాం. మన కాళ్ళు చర్చి లోపలే ఉన్నాయి. చూసారా? కనుక ముగిస్తున్నాను ప్రేమ. కాలు జారకుండా, సమస్యల్లో పడకుండా చేయునది దేవుని యొక్క మాట, ఆజ్ఞ. ఆ దేవుని మాట మనం హృదయము నిండా పెట్టుకొని గౌరవంతో, భయభక్తులతో మనం పాటించడమే హాయిగా నిద్రపోతాం. ఇంతే పరిష్కారం. మనం ఏమనుకుంటున్నాం? అంతవరకు జనాలు ఏమనుకుంటారు లోకంలో వాళ్ళు? అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది. నువ్వు ఏది ఉన్నా కాలు జారకుండా ఉండాలి. ఎందుకంటే సమస్యలు తెచ్చుకుంటావు. డబ్బున్నా సమస్య వచ్చేస్తుంది. చూడండి, ఒక ధనవంతుడు ఉంటే ఆ ధనవంతుడిని చంపడానికి, ఆ ధనం లాగడానికి ఎంతమంది పక్కన చేస్తారు చూడండి. మీరు టీవీల్లో, ప్రపంచంలో చూడండి, ముఖ్యమంత్రి సీటు పొందడానికి ఎంతమంది ఎన్ని కుట్రలు పడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్యే సీటు పొందడానికి ఎంతమంది ఎన్ని కుట్రలు పడుతుంటారు ఒకసారి ఆలోచించండి. అవునా కదా? మరి ఎమ్మెల్యే సీటు పొందడం కోసం కుట్రలు పన్నడం, కాలు జారడం కాదా? ముఖ్యమంత్రి సీట్లు పొందడం కోసం అన్యాయం దారిలో వెళ్ళడం, కాలు జారడం కాదా? అదే దెబ్బ. దేవుని ఆజ్ఞ, దేవుడు చెప్పినట్టుగా నేను నీకేమిస్తానో దాంతో సంతృప్తిగా ఉంది. పచ్చడి పెట్టానా? ప్రభువా స్తోత్రం. గంజనమా? ప్రభువా స్తోత్రం. మంచి కూర వచ్చిందా? ప్రభువా స్తోత్రం. ఏబు అదే చేశాడు. ఇంతేనండి. మన జీవితం బాగుండాలంటే, మన కాలు జారకుండా ఉండాలంటే దేవుని వాక్యము దాటకుండా ఉండాలి.
దేవుని వాక్యమే మనకు ఆధారం అవ్వాలి. దేవుని వాక్యము మన హృదయంలో జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది మీకు అర్థమైందంటే హాయిగా పడుకుంటారంతే. ఇది మీకు అర్థమైందంటే దేవుడి మీద ఆధారపడి ధైర్యంగా ఉంటారు. ఓకేనా? మరి దేవుడు అబద్ధం చెప్తాడా? నా మాటలు గైకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు ఆయన అబద్ధం ఏమని చెప్పేవాడా? కాదు. ఆయన మాట ఇస్తే అది ఖచ్చితంగా నెరవేర్చేవాడు. నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉండు, నీకు ఆరోగ్యము, నా యందు భయభక్తులు కలిగి ఉండు, నీకు మంచి జీవితము, ప్రవర్తన, పరిశుద్ధత, పరలోకం అని మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే సర్వశక్తిమంతుడు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నా జీవితంలో డబ్బు కోసం చింతపడి ఆలోచించి మైండ్ చెడగొట్టిన రోజే లేదు అసలు. మామూలుగా ప్రార్థన చేసుకుంటాను, దేవా ఈ అవసరం ఉంది, నీ చిత్తమంతే అని అడుగుతాను. జుట్టు పీక్కోంది దాని గురించి, అయ్యా నాకు అది లేకపోతే ఎట్లా అని చెప్పి జుట్టు పీక్కోను. నాకేంది కావాలో ఆయనకు తెలుసు కనుక ప్రార్థన చేయాలి. అవసరమైన దానికోసం ప్రార్థన చేయాలి. కానీ ఆయన ఆజ్ఞ పాటిస్తూ ప్రార్థన చేస్తే జవాబు దొరుకుతుంది. అదన్నమాట. మిగతా వాటి మీద వేటి మీద మనము మనస్సు పెట్టకూడదు. ప్రార్థన చెయ్యి. ఫలానా నీకు ఆరోగ్యం కావాలా, డబ్బు కావాలా, పరిశుద్ధత కావాలా, ఏం కావాలో ప్రార్థన చెయ్యి. దేవుని ఆజ్ఞ పాటిస్తా ఉండు, దేవుడు అన్ని అనుగ్రహిస్తాడు. ఆయన మాట తప్పని వాడు దేవుడు. ఓకేనా? ఇప్పుడు మన వద్ద ఏం ఉంచుకోవాలి? ఫస్ట్ గా మనం బాగుండాలంటే దేవుని మాట మన దగ్గర ఉంటే మనకంతా బాగుంది. అర్థమైందా? దేవునికి మహిమ కలుగు.